సో, ఇనీషియల్ స్టేజెస్‌లో మనం ప్రెస్ చేస్తే లోపలికి ఎళ్ళిపోతే దాన్ని రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. అంటే బయటకొచ్చిన పేగులు కాస్త మనం ప్రెషర్ లోపల నుంచి మళ్ళీ బయటకొచ్చిన ప్రెషర్‌ని పైనుంచి ఒత్తగానే లోపలికి ఎళ్ళిపోతే అది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ అంటాం. ఇదే ఇంకా అడ్వాన్స్ స్టేజ్‌లో ఏమవుతుందంటే, ఇంకా మరిన్ని పేగులు బయటకొచ్చేసిన తర్వాత కూడా మనం ప్రెషర్ తీసేసినప్పటికి కూడా అవి కొన్ని సిట్యుయేషన్స్‌లో బయటికే ఉంటే దాన్ని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అని అంటూ ఉంటాం. సో, ఇప్పుడు హెర్నియా సర్జరీలో భాగంగా ఏం చేస్తాము అంటే, సపోజ్ ఉదాహరణకి ఇదే బెలూనే తీసుకుంటే ప్రెషర్ పెట్టినప్పుడు ఇవన్నీ బయటకొచ్చాయి. సో, ఇప్పుడు ఏం చేస్తాము అంటే, ఈ బయటికి ఏవైతే వచ్చాయో వాటినన్నిటిని లోపలికి తోసేయడం జరుగుతుంది. అండ్ సర్జరీలో భాగంగా ఏం చేస్తామంటే, ఏ హోల్ ద్వారా అయితే ఈ పేగులు బయటకొస్తున్నాయో ఆ హోల్‌ని లోపల కుట్టేసి, మళ్ళీ ఈ హోల్ నుంచి మళ్ళీ బయటికి రాకుండా ఉండడానికి మెష్ అనే పదార్థంతో దీన్ని సీల్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే, ఒక టైర్‌కి పంక్చర్ అయిపోతే ఆ టైర్ పంక్చర్‌ని సీల్ చేసేలా ఏ విధంగా అయితే ఒక చిన్న ప్యాచ్ అనేది యేసుకుంటామో, అదే విధంగా ఈ విధంగా మన కండరాల్లో ఏర్పడిన హోల్‌ని సీల్ చేసుకోవడానికి ఒక చిన్న మెష్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది.